guys, welcome back to my YouTube channel. This is Madhu. Welcome back to new video. మన సంక్రాంతి అయితే ఇంకా 4 రోజులు ఉంది. ఒక కైట్ అంటే 2 కైట్లైనా 10 కైట్లు ఏమన్నాడు. Hey guys, welcome back to my YouTube channel. This is Madhu. Welcome back to new video. సో సండే ఈరోజు 4 రోజులు అయితే ఇంకా పండుగ 4 రోజులే ఉంది. సో పతంగులు ఎగిరేనికైతే అబ్బాయిల బిల్డింగ్ మీదకి అయితే వచ్చినాము. మాస్ ఎగురుతున్నాయి. ఎట్లా ఎగురుతున్నాయి అంటే కోమ పోతారు, అంత ఎగురుతున్నాయి. సో చూపిస్తా చూడండి. కోమ అంటే కోమ. సో అబ్బిగడ అయితే ఛాలెంజ్ ఇచ్చిండు. ఒక్క కైట్తోనైనా 2 కైట్తోనైనా 10 కైట్లు అయితే ఇవ్వమన్నాడు. ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు అదే కణాలు కట్టేసిన. ఇగో ఇప్పుడే దూల్పేటకి వెళ్ళి కైట్ తెప్పించినాం. అదేంటంటే మొన్న తెచ్చిన కైట్లన్నీ సంక్రాంతికే వాడదామని చెప్పి మళ్ళీ దూల్పేటలోకి వెళ్ళి కైట్లు తెప్పించిన. సో ఇప్పుడైతే ఈ కైట్లతో అయితే 10 కైట్లు ఏమన్నాడు. మనం ట్రై చేద్దాం, ఎన్ని వస్తుందో చూద్దాము. చలో ఎగిరేద్దాం. ఇక అంతా చక్కగా జరగాలి. సబ్స్క్రైబ్ కొట్టుకోండి. సబ్స్క్రైబ్ కొడతారు అసలుకి. సబ్స్క్రైబ్ కొడితే ఇట్లా బటన్ ఎగిరిపోవాలి. సబ్స్క్రైబ్ బటన్ ఎగిరిపోవాలి. అట్లా కొట్టుండి జర సబ్స్క్రైబ్ కొట్టుండి. బ్రోకిస్తుంది. నువ్వేయి నేనేయి. టెక్నాలజీ వీడికెళ్ళి ఆడిస్తున్నావు. దస్సా కొడుతున్నాడా. పతంగులు ఏరంటే ఈ పంచాయతీ పెడతారు. సో 2 కైట్లు బద్దం పీరు ఇరగొట్టేసిన. బద్దలు బాగాలేదని బద్దలు బాసింగాలు అయిపోయినాయో. ఇదొకటి, ఇంకో కైట్, ఇంకో 2 కైట్లు వేస్ట్. పక్షి చిరగొట్టు. సో కైట్ అయితే అయింది. తిప్పించాల్సింది రా వైర్లు. సో ఒక కైట్ 2 అయితే కోసినా. ఇంకా 8 కోయాలి. చూద్దాం. 2 3 ఇంకా 7. A few moments later. పోయింది. సో గైస్, ఒక కైట్ తోటి 3 కోసిన. ఇంకొక కైట్ తోటి 7 కైట్లు కోయాలి. చూద్దాం. లెక్క పెట్టినా ఇప్పుడే 30 కైట్ల వరకు ఉన్నాయి. 30 కైట్లు గీడినే. స్పీకర్ పెట్టిరు. అప్పుడే స్పీకర్ పెట్టిరు. 30 కైట్లు ఉన్నాయి. ఇంకా నేను 30 కైట్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ. ఇంకా నేను 7 కైట్లు కోయాలి. ట్రై చేస్తా, పక్కా ట్రై చేస్తా. ఇంకొక కైట్తో 7 కైట్లే కదా, చూద్దాం. గైస్, ఒక కైట్ అయితే కట్ చేసిన. వీడియో అయితే స్టార్ట్ చేయలేడు, క్లిప్ పోయింది. కరెక్ట్ మీరు చూస్తే కానీ కరెక్ట్ వీడియో స్టార్ట్ చేయగానే కట్ చేసిన. ముందు నుంచి పెయింట్స్ పడ్డది కానీ స్టార్ట్ చేయలేడు. ఒక క్లిప్ అయితే లేదు. ఒక కైట్ అయితే కట్ చేసిన. ముందు కొడుతుండ్రా రీ. సో గైస్, ఇంకా 5 కోయాలి. 5 4 కోయాలి. ఇప్పుడు 4 కోయాలి. ఇంకా 4 సరిపోతుంది. అరే కైట్రా పట్టుకో. ఇప్పుడు నేను ఎగిరేస్తున్న కైట్కి అయితే చిక్కు పడ్డది. వాడు వేరేడు వచ్చి మధ్యలో వేసిందని చెప్పి నేను కూడా దారం అట్లనే వదిలేసిన చిక్కులా. లాస్ట్కి అయితే నా కైట్ అయితే పోయింది. అభిగాడు ఇచ్చిన ఛాలెంజ్ అయితే ఆడికి ఎండ్ అయిపోయింది. కానీ ఇంకేం చేసినా చూడండి మీరే.
ఎక్కువరా బాబు. అరే కైట్రా మన ఇంటి మీదకి వెళ్ళి దగ్గర వచ్చాడు కైట్లు కానీ ఇంకెళ్ళి వస్తున్నాయి పట్టుకుందామంటే దారాలు ఉంటాయి. సో మీకు అభివాడు ఇచ్చిన ఛాలెంజ్ అయితే ఇంకా 3 కైట్లు వస్తే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కానీ వాడు ఇచ్చింది అయితే ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే 7 కోసిన 2 కైట్లతోటి. సో వాడు ఇచ్చిన దానికి వాడు ఇచ్చింది కాబట్టి చేస్తున్నాయి, అందుకే ఇంకా 3 వస్తే ఖతం అయిపోతుంది మన ఛాలెంజ్. అసలు సన్సెట్ చూడు, మస్తు వస్తుంది సన్సెట్. నా కైట్ బరువు కన్నాలు ఉంటేనే డీల్ పనిచేస్తుంది. కీంచి కొడుతున్నారు, రఫ వస్తుని వెళ్ళిపోతున్నారు. సో కీంచే కొడుతాం. కైట్తో అయితే 3 కోసెస్ సెట్ అయినా 3 కైట్స్ తోటి 10 అయితే. ఇక అభివాడు ఇచ్చింది 2 కైట్స్ తోటి 10 వేయాలి కాబట్టి కాలేదు, కాబట్టి 3 కైట్స్ తోని 10 వస్తాయి. కొట్రా ఇంకా రెండు వేయాలి. ఇంకా ఏం కొట్టలేవు. సో గైస్ అభిగాడు చిరాకు పట్టుకుండు, ఫోన్ పట్టుకుండు, అందుకే వీడియో రికార్డ్ చేయడానికి వస్తలే. మేము ఇద్దరేమే ఉన్నాము. ఆ ఒక కైట్ బ్లాక్ అయితే తఫా చేసినా కానీ మళ్ళీ మీకోసం అయితే మళ్ళీ చేసి చూపిస్తా వేరేది. అవుతుంది బ్లాక్. సరే అది కనిపించలేదు, మళ్ళీ కట్ చేస్తే ఏం చేస్తాం, ముట్టలేదు, అది టచ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఎల్లో చేస్తున్నా. వీడు అన్ని కోసిన. సో గైస్ అన్ని కోసిన, అది బ్లాక్ కైట్ కూడా కోసిన కానీ అది కనిపించలేదు కాబట్టి మళ్ళీ ఇస్తా. గైస్ 10 కైట్లు అయితే కోసిన, 3 కైట్స్ అని కోసిన, 2 కైట్స్ కాదు 3 కైట్స్ అని అయితే కోసిన. సో ఆ బ్లాక్ కైట్ కూడా కోసిన కానీ అది కనిపించలేదు కాబట్టి వీడియో స్టార్ట్ చేయలేడు. సో ఇంకో కైట్ అయితే కోసి చూపిస్తా. మేమైతే ఇద్దరేమో ఉన్నాము, కొన్ని ఉన్నాయి. ఈ ఒక్క కైట్ కోస్తే అయిపోతుంది. అరే చినిపోయిన కైట్ అది చూపి చాట, పెద్ద చాట అది. వాడు తీసేయాలి అని కూడా. సో గైస్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఈ అమ్మాయి ఇదేంద్రా కర్నూలు పోయినట్టుంది. అరే కైట్ చినిగిపోయిందిరా. అరే సో గైస్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. అరే దింపేద్దామా, ఇది ఎగిరేద్దాం ఇట్లా. అప్ప వేపించేసి తింటేసి తిరుగుతూనే ఉంది అది. సో కైట్ చూపి. కైడు ఏమంటారు, ఆ పేపర్ కైడు పడ్డది కదా, చినిగిపోయింది. అరే ఈ చినిగిపోయిన కైడు కూస్తుందిరా. సతాయిస్తుందా? సతాయిస్తుంది మస్తు. ఇది ఓడదామంటే వానికి వేస్తున్నావా? అరే అంత దూరం లేదా ఆడ దాన్ని కట్టుకుంటుంది డ్రైవర్. అదైతే చినిగిపోయిన కైట్ తోటి ఆడేసి మళ్ళీ ఇది తీసుకొచ్చిన. చూపిస్తా చిన్ని ఎక్కడ చిన్నదో. ఈ గుంజి నొప్పి వస్తున్నాయి. అయ్యో ఒక సైడ్ బెండ్ అయింది. ఇంతకుముందు ఏదో పెద్ద కైట్కి వేసిన కదా, ఒక సైడ్ బెండ్ అయినా తీసుకొచ్చిన అంత దూరంకి. సో మీరు ఇచ్చిన అభిగాడు ఇచ్చిన ఛాలెంజ్ అయితే క్లీన్ చేసేసిన. కానీ నేను ఏం చేసిన అంటే 3 కైట్స్ కట్ చేసిన. ఎన్ని 12 లాస్ట్కి ఎన్నిరా 2 కైట్లు కదా, 11 కైట్స్ చేసిన 3 కైట్స్ తోటి. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ కొట్టుకోండి. సబ్స్క్రైబ్ కొడతారు అసలుకి. సబ్స్క్రైబ్ కొడితే ఇట్లా బటన్ ఎగిరిపోవాలి, సబ్స్క్రైబ్ బటన్ ఎగిరిపోవాలి. అట్లా కొట్టుండి, జర సబ్స్క్రైబ్ కొట్టుండి. ఇగో కైట్లు అయితే ఎగుతలేవు.
టేప్ వేసి అదే ఎగరేస్తాడంట. అభిగాడు ఇచ్చిన ఛాలెంజ్ అయితే క్లీన్ చేసేసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఇంకా 2-3 వీడియోలు వస్తాయి మంచివి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి ఫస్ట్. రైట్ మళ్ళా. సో ఛాలెంజ్ అయిపోయింది కదా, ఇక అభిగాడు ఎగరేస్తాడు. అంటే చిక్కు పడుతుంది. రైట్ మళ్ళా. రైట్ బాయ్.